మిల్లెట్స్ అండి నైట్ నానబెట్టాను. శుభ్రం కడిగి పక్కకు పెట్టాను. లిటిల్ మిల్లెట్స్ అండి ఇవి. కరివేపాకు, పచ్చిమిర్చి, మిరియాలు, పసుపు, వెల్లుల్లిపాయలు, కొద్దిగా ఆయిల్. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టాలండి. కొద్దిగా ఆయిల్ అండి. మిరియాలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఒక గ్లాసు వాటర్, మిల్లెట్స్ అండి ఇవి వేసేయాలి. మిల్లెట్స్ ఉడికే వరకు కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకోవాలండి. ఉప్పు మన ఇష్టము, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కొద్దిగా పసుపు, నేనైతే ఉప్పు వేయలేదండి. బాగా ఉడకనివ్వాలి. మిల్లెట్స్ ఉడుకుతుందండి, ఇంకా బాగా మెత్తగా ఉడకనివ్వాలి. మిల్లెట్ పొంగలి రెడీ అవుతుందండి. దీన్ని ఇంకా మనం కొంచెం మెత్తగా చేసుకోవాలి. ఈ స్మాల్ మిల్లెట్ అండి ఇది చాలా సింపుల్ అండి. ఉడికేది కూడా తొందరగానే ఉడుకుతుంది, ఎక్కువ శ్రమ ఉండదు. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. దీని కొబ్బరి చట్నీ కానీ పల్లీల చట్నీ కానీ చాలా బాగుంటుంది. ఇది ఎందుకంటే బాగా మెత్తగా ఉడికితేనే టేస్ట్గా ఉంటుందండి, గట్టిగా ఉండకూడదు. ఉడికిందండి, స్టవ్ బంద్ చేయాలి. ఇందులో మిరియాలు, వెల్లుల్లిపాయలు వేసాను చూడండి. వెల్లుల్లిపాయలు బాగా ఉడకాలి, ఉడికితేనే బాగుంటుంది. మనం పెసరపప్పు పొంగల్ చేస్తాం చూడండి, ఆ టైప్లో ఉంటుంది. అది వేరే రుచి ఉంటుందండి, ఇది వేరే టేస్ట్ ఉంటుంది మిల్లెట్తో కాబట్టి. స్టవ్ బంద్ చేసేయాలండి. నేనైతే హెల్తీగా చేశానండి. ఇందులో ఆయిల్ ఎక్కువ వేయలేదు, నూనె ఎక్కువ వేయలేదు.